హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటంటే మంచి హెయిర్ గ్రోత్ సీరం అండి. ఈ సీరంని అయితే మీరు యూజ్ చేసినట్టయితే మీ హెయిర్ అయితే చాలా సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చాలామంది సిస్టర్స్ అయితే నన్ను అడుగుతున్నారు, అక్క మాకు హెయిర్ రెమెడీస్ అయితే షేర్ చేయండి, చాలా జుట్టు అయితే మాకు రాలిపోతుంది, మేము ఏం యూజ్ చేయాలో మాకు అర్థం కావట్లేదని చాలామంది అయితే నాకు కామెంట్స్లో అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ సూపర్ హెయిర్ గ్రోత్ సీరం అండి. మీరు ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలి అనేది నేను వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంచి రెమెడీ అండి, మీరు అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని మాత్రం ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇది స్కిప్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థం అవ్వదు, కాబట్టి ఫుల్గా వాచ్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి, ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెంతులు అండి. ఈ మెంతులు అనేవి మన హెయిర్ని ఫాస్ట్గా పెంచడానికి హెల్ప్ చేస్తాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. చాలా రెమెడీస్ అయితే షేర్ చేశానండి మెంతులతో మన ఛానల్లో వీడియోస్ అయితే. ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడ నుండి ఈ రెమెడీస్ అయితే చూడండి, చాలా వరకు హెల్ప్ చేస్తాయి మీ అందరికీ కూడా. ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే మెంతులు, అలాగే రైస్ అండి. మనం రోజు డైలీ యూజ్ చేసే రైస్ ఉంటాయి కదా, ఆ రైస్తో ఈ రెమెడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సూపర్ ఫాస్ట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది సింపుల్ రెమెడీ, మీరు ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఏంటంటే మెంతులు అనేవి మన స్కాల్ప్ని ఎక్కువగా ఆరోగ్యంగా, అంటే ఎలాంటి ఇచ్చింగ్ కానీ స్కాల్ప్ పైన ఉండే డాండ్రఫ్ని కానీ అలాంటి అన్నిటిని కూడా మనకి రిమూవ్ చేస్తుందండి. చాలా హెల్తీగా మనకి జుట్టు అనేది పెరగడానికి మెంతులు అయితే హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ రెమెడీలో నేను మెంతుల్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను 1 కప్ రైస్కి ఇక్కడ 1/2 కప్ మెంతులు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే ఇది క్వాంటిటీ ఎక్కువగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎప్పుడు కావాలన్నా తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేనైతే మీకు చూపించడం కోసం అయితే ఈ క్వాంటిటీలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే నేను తీసుకుంటున్నానండి. తీసుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం తీసుకున్న రైస్, అలాగే 1 కప్ రైస్, నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 కప్ తీసుకున్నాం కదా మెంతులు, ఈ మెంతులను దీంట్లో యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని వాష్ చేసుకోండి. ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ వాటర్, అంటే ఫిల్టర్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేస్తే సరిపోతుందండి. మనకి ఇవేంటంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. దీంట్లో మనం సీరం అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా మనం స్టవ్ పైన పెట్టేసి 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి. ఇలా చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా బాయిల్ అయిపోతున్నాయి చూడండి. ఇలాగ మొత్తం కూడా మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. స్టవ్ పైన పెట్టేసి సిమ్లోనే ఇది ప్రిపేర్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇది మొత్తం కూడా మాడిపోతుంది. కాబట్టి మీరు సిమ్లో, అంటే లో ఫ్లేమ్లో మాత్రమే ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలాగ మొత్తం కూడా బాయిల్ అయిపోతుంది చూడండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి సీరం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆపేసేయచ్చు. ఆపేసి దీన్ని మొత్తం కూడా బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ రెమెడీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎలా చేయాలనేది. ఇప్పుడు నేనైతే దీన్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసుకున్నానండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే ఈ సీరం అయితే ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మెంతులు యాడ్ చేసాం కాబట్టి ఇది మనకి ఎల్లో కలర్లో వచ్చేసిందండి. మెంతులు అలాగే రైస్ అండి. మొత్తం కూడా మనము గంజి అయితే వంచుకుంటాం కదండి, మనం రైస్ వండుకునేటప్పుడు గంజి ఉంటుంది కదా, ఆ సేమ్ అదే గంజి. ఈ గంజితోనే మనకి ఈ జుట్టు అనేది ఎక్కువగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. చాలా వరకు మీరు కూడా చూసే ఉంటారండి, ఈ రైస్ వాటర్ని చైనా వాళ్ళైతే ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకని వాళ్ళ జుట్టు అయితే చాలా పొడవుగా ఉంటుంది. అలాగే ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి కూడా ఈ రైస్ వాటర్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇది మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలాగ మీ దగ్గర ఏంటంటే గ్లాస్ బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, దాంట్లో ఇలాగ మీరు ఈ సీరంని మొత్తం కూడా వేసేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే ఒక 1 వీక్ వరకు మాత్రం దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఈ రెమెడీ అయితే. మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. ఒక 2 వీక్స్లోనే మీకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. జుట్టు ఊడిపోవడం, అంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అలాగే కొత్త జుట్టు అనేది మొలవడం అనేది మీరే చూస్తారండి ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత. ఇలాగైతే మనం మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఒక 1 వీక్ వరకు మాత్రం ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఎందుకంటే ఇలాంటి రెమెడీస్ ఏంటంటే మనకి త్వరగా రిజల్ట్ రావాలి అంటే 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు మీరు యూజ్ చేసేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ టైం మాత్రమే యూజ్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు మీరు ఈ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సీరంని ఎలా హెయిర్కి అప్లై చేయాలని చెప్తాను. ఈ స్టెప్ మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది మెయిన్ స్టెప్ అండి. దీంట్లో మనం ఇక్కడ మెయిన్గా యాడ్ చేయాల్సింది క్యాస్టర్ ఆయిల్ అండి. నేనైతే ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆముదం తెలుసు కదా, మీకు చాలా రెమెడీస్లో నేను ఇదైతే షేర్ చేశాను. క్యాస్టర్ ఆయిల్ రిజల్ట్ కూడా చాలామంది షేర్ చేసుకున్నారు. ఇదైతే నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేస్తున్నాను.
మీరు ఒకవేళ మీకు వద్దు అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ ఈ ప్లేస్లో మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయినా యూజ్ చేయొచ్చండి. అంటే మీరు ఆముదం వద్దు అనుకున్న వాళ్ళైతే విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే క్యాస్టర్ ఆయిలే యూజ్ చేస్తాను. ఇక్కడ నేను 1 స్పూన్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరైతే ఇది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే నేనైతే నా హెయిర్ లెంత్ని బట్టి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలాగ నేను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని ఇక్కడ 1 స్పూన్, ఇది చాలా పెద్ద స్పూన్ అండి, అందుకే నేనైతే దీంట్లో హాఫ్ మాత్రమే వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఇక్కడ మీరు క్యాస్టర్ ఆయిల్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది ఈ స్టెప్లో నేను మీకు చెప్తాను. చాలామంది ఏంటంటే ఏదైనా రెమెడీ యూజ్ చేసేటప్పుడు ఇది మొత్తంగా మీరు ఒకటేసారి యూజ్ చేసి రిజల్ట్ అయితే ఉండట్లేదు అని అడుగుతున్నారు. నేను చెప్పినట్టుగా మీరు 2 వీక్స్ అయితే రెమెడీ అయితే యూజ్ చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు ఏ రెమెడీ యూజ్ చేసినా ఫస్ట్ ఏంటంటే హెయిర్ని మొత్తంగా వాష్ చేయండి. అంటే షాంపూ చేసుకొని ఇలాగ కోమింగ్ చేసుకోండి. కోమింగ్ చేసుకున్నప్పుడు స్కాల్ప్ అయితే నీట్గా ఉంటుంది కదా, అప్పుడు మీరు ఏ రెమెడీ అయినా మీరు స్కాల్ప్ పైన పెట్టండి. ఎందుకంటే ఇలాగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను చెప్పినట్టుగా ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాగ కోమింగ్ చేయడం వల్ల మనకి స్కాల్ప్ అనేది చక్కగా అంటే రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. మనం ఏ రెమెడీ యూజ్ చేసినా మనం దానిపైన చక్కగా అప్లై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాగ కోమింగ్ చేసుకోండి. కోమింగ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ సీరం ఉంటుంది కదండి, ఇదైతే ఇక్కడ స్కాల్ప్ పైన అప్లై చేయండి. మొత్తం కూడా ఇలాగా స్కాల్ప్ పైన మొత్తం తగిలేలాగా అప్లై చేసుకోండి. అప్లై చేసేసి దీన్ని మనం ఒక 1 అవర్ అయితే ఉంచేసుకోవాలండి. ఇలాగ మీరు వారంలో 2 సార్లు చేయండి. ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది, మాకు అసలు హెయిర్ ఫాల్ అసలు తగ్గట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇలాగ ఈ రెమెడీస్తో పాటు మీరు ఏంటంటే హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలండి. మనం ఓన్లీ పైన మాత్రమే కాకుండా మనకి బాడీలో ఎక్కువగా విటమిన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండాలి. అలాగే చాలామందికి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరైతే చక్కగా హెల్దీ ఫుడ్, పాలు, అలాగే ఎగ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ చక్కగా ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది ఊడిపోవడం తగ్గుతుంది. అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలాగ ట్రై చేసి చూడండి. నేనైతే ఇలాగ మొత్తంగా హెయిర్కి అప్లై చేశాను. ఈ సీరం అయితే అప్లై చేసి ఇలాగ 1 అవర్ ఉంచేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షాంపూతో, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క మేము ఏ షాంపూ యూజ్ చేయాలి అని. ఇలాగ రకరకాల షాంపూస్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేస్తారో అది మాత్రమే యూజ్ చేయండి. ఇలాగ హెయిర్ వాష్ చేసేసుకోండి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీ జుట్టు అయితే చక్కగా ఇలాగ సిల్కీగా, సాఫ్ట్గా, హెల్తీగా పెరుగుతుందండి. మీరు కూడా ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. 100% రిజల్ట్ అయితే చూస్తారండి. మీ రిజల్ట్ని మళ్ళీ నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే చాలామంది చూసి మీ రిజల్ట్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారండి, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, వీటిలో ఎలాంటి కెమికల్స్ కూడా ఏం యాడ్ చేయలేదు. కాబట్టి ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మన హెయిర్ని అయితే చక్కగా మనం పెంచుకోవచ్చు. రకరకాల కెమికల్స్ వాడిన షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో నేను ఎక్కువగా ఇలాంటి రెమెడీస్ అయితే మీకు షేర్ చేస్తాను. చాలామంది రిజల్ట్ కూడా నాతో షేర్ చేసుకున్నారండి. మీకు ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, మీరు చూడని వాళ్ళైతే చూసి ఈ రెమెడీస్ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో, నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.